సరే మల్లన్న గారు విలువైన విషయాలు చెప్పారు. రియాజ్ గారు తెలంగాణలో ఒక నిమిషం ఆగండి. ఒక్కటే అంశం సార్. మాట్లాడిన తర్వాత తాగడానికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ పిల్లవాడు కూడా ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చెప్తారు. ఇక నేను పేరు చెప్తే పెద్దవాళ్ళని అవమానించడం అవుతుంది. నేను చెప్పాలనుకోవట్లేదు, చూస్తున్న వీక్షకులందరూ తెలుసు. ఒక్క అంశం సార్, ఒక ఆయన తూర్పు నుంచి అటాక్ చేస్తుంటాడు, ఇంకో ఆయన పశ్చిమ నుంచి అటాక్ చేస్తుంటారు. ఒక ఆయన పేరు కేటీఆర్ గారు, ఇంకో ఆయన పేరు హరీష్ రావు గారు. వాళ్ళిద్దరు తూర్పు నుంచి ఒక ఆయన, పశ్చిమ నుంచి ఒక ఆయన, ఇద్దరు ముఖ్యమంత్రి గారు అంటున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్పిన మాటల్ని మా గౌరవ మాజీ శాసనసభ్యులు మల్లన్న గారు రైతులకు ఆపాదించడం అనేది అది బాధాకరం. చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కృష్ణరావు గారు రైతు కాదు, కేటీఆర్ గారు రైతు కాదు. చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెనకేసి వచ్చే ప్రయత్నం చేసే అర్హత మీకు లేదు. 10 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు మనకు తెలియదు సార్. 1, 2, 3, 3, 2, 1 ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం కాదా? తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ దేశంలో సార్, మన దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. హరిత విప్లవం వచ్చింది కాబట్టి 4 మెతుకులు తింటున్నాం మనం. చరిత్రను మర్చిపోదు. నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో హరిత విప్లవం తీసుకొచ్చిన పార్టీ మా పార్టీ. రైతుల పట్ల ప్రేమను కనబరిచిన పార్టీ మా పార్టీ. రైతు కమిషన్ వేసిన పార్టీ మా పార్టీ. దయచేసి కేటీఆర్ గారి పేరు మీద, హరీష్ రావు గారి పేరు మీద విమర్శల్ని మిగతా వాళ్ళకి ఆపాదించొద్దని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఓకే. రియాజ్ గారు, డాక్టర్ తాటికాయల జయరాం గారు, ఇది ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు రియాజ్ గారు ఉండేసి క్లాసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక పెద్ద పచ్చి అబద్ధం చేశారు. అభూత కల్పన, ఒక అబద్ధం అది. ఆ 70 ఇచ్చిన ఉద్యోగాలలో ఎక్కడ అప్లై చేశారో, ఎవరికి ఇచ్చారో నాకే తెలియదు. అప్లై చేసినట్టు మాత్రం అప్లై చేయనట్టుగా నాకు చాలా క్లియర్ గా తెలుసు. మరి అంత పెద్ద అబద్ధం ఆడడం లోపల కారణం మీద నాకు తెలియదు. జీవితంలో ఈ రోజు లెక్కలు చెప్తున్నాను. వ్యక్తిగత చేస్తే ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చింది ఈ దేశంలో రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడండి, వ్యక్తిగత విమర్శలు తీసుకోకండి, రెస్పాండ్ అవుతున్నాం. ప్రజలు మేముగా మేము వర్షించాం. అదే క్రమంలో రియాజ్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక దీంట్లో డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్టు, తోకల శ్రీనివాసరెడ్డి గారు